మన సేవింగ్ ఐడియాస్. సో నేను లాస్ట్ ఒక వీడియో చేశాను అనమాట. పెరిగిన బంగారం ధరలకి మనం గోల్డ్ కొనలేకపోయినా వెండి కూడా మంచిగా ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది అని చెప్పి. సో దాని కింద మన వ్యూవర్స్ కామెంట్ చేశారనమాట. మీరు వెండి ఎక్కడ కొంటున్నారు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, అండ్ ఎక్కడ తక్కువకి వస్తుంది ఇలా. సో కామెంట్ మీరు పైన చూడొచ్చు. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్ చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ మీకు యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఓవరాల్ వ్యూ అయితే చెప్తానమాట. ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. వెండి కొనాలి, వెండి ఈజీగా కొనుక్కోవచ్చు అని చెప్పాము. ఎందుకంటే గ్రామ్ బంగారం అనుకోండి 9700 అప్రాక్సిమేట్గా 24 క్యారెట్ అయితే. అదే వెండి అయితే 103 రూపీస్, 109 రూపీస్, అలా 100 రూపీస్లో రేంజ్లో ఉందన్నమాట. కాబట్టి సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అసలు ఏది చేయకుండా ఉండకంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అని చెప్పాం. సో అయితే నేను చేసిన సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి వాళ్ళు చూడండి. సో ఇప్పుడు నేనైతే సిల్వర్ ఎక్కడ కొంటున్నానంటే, నేను ఇంతకుముందు మీరు వీడియోలో మెన్షన్ చేశాను, నేను ఏజియో యాప్లో కొన్నాను. సో ఏజియో యాప్లో అయితే మనకి ఆఫర్స్ అప్లై అయ్యి కొనొచ్చు అనమాట. నేను మీకు చూపిస్తాను. లాస్ట్ టైం నేను కొన్న కాయిన్ అప్పుడు నాకు ఎంత పడింది బార్, అండ్ ఇప్పుడు ఎంత రేట్ ఉంది, అండ్ ఎట్లా ఏజియో యాప్లో పర్చేస్ చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు ఏజియో యాప్లో ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏజియో యాప్లో కొన్నానని చెప్పాను కదా, దాని లింక్ అడుగుతున్నారు. అవసరం లేదు, ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఏజియో అని మీరు టైప్ చేశారు అంటే మీకు వస్తుంది అన్నమాట. ఇది ఏ యాప్, దీన్ని మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇలా ఉంటుంది అన్నమాట లోగో. సో నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయిన వాళ్ళు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ప్రీవియస్గా నేను ఆర్డర్ చేశాను చెప్పాను కదా, లాస్ట్ 2024లో చేశాను. సో చూడొచ్చు, నేను జూలైలో ఆర్డర్ చేశాను కదా, నాకు ఆగస్ట్కి అట్లా రిసీవ్ అయింది. సో ఇది బిల్ అన్నమాట. అప్పుడు నాకు 8630 రూపీస్ అయితే పడింది. అండ్ ఇక్కడ ఇన్వాయిస్ ఇదంతా కూడా కంప్లీట్గా ఉంది చూడండి. సో మనకి ఇక్కడ మీరు బ్యాంక్ డిస్కౌంట్ -958 రూపీస్ అని ఉంది. సో ఆ రోజు ఐసిఐసి కార్డు మీద, క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీద అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి నేను ఆ క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల, అప్లై చేయడం వల్ల ఆ రోజు ఉన్న రేటుకి నాకు 958 రూపీస్ తగ్గి 8630కి అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు ఇది ఎంత ఉందో చూపిస్తాను. సో రోజు ఈ బార్ కాస్ట్ అన్నది 11,264 ఉంది. సో నేను 8,600 కొన్నది 11,000 అయింది. సో ఆల్మోస్ట్ 2,000 పైనే ప్రాఫిట్ అన్నది అయితే ఉందన్నమాట. సో మనం గోల్డ్ కొనలేకపోతే ఇలా సిల్వర్ కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు ఇది. అండ్ దీని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పాసిబిలిటీ ఉంటే మెన్షన్ చేస్తాను. లేదు అంటే మీరు 100 గ్రామ్స్ సిల్వర్ బార్స్ అని సెర్చ్ చేసినా కానీ వచ్చింది అనమాట. అసలు ఇప్పుడు బుక్ చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఏజియో యాప్ ఓపెన్ చేయండి. ఏజియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీరు సెర్చ్ చేయొచ్చు అన్నమాట. సిల్వర్ కాయిన్స్ లేదా సిల్వర్ బార్స్. సో ఇలా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఈవెన్ చూడొచ్చు మీరు 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఉన్నవి, కేజీ, 20 గ్రామ్స్, ఇలా మన బడ్జెట్ని బట్టి మనం ఎంత కొనాలి అనుకుంటున్నాం అన్నదైతే చూసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయా లేదా అని. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 10 గ్రామ్స్ కనిపిస్తుంది చూడండి. 10 గ్రామ్స్ 1329 అయితే చూపిస్తుంది. యాక్చువల్గా ఈరోజు గ్రామ్ కాస్ట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 103 ఉన్నట్టుంది. సో 103 × 10 అంటే మనకి 1030 పడాలి. అప్రాక్సిమేట్గా 1000 పడాలి. ఇక్కడ ఇంకొక 300 మనకి ఎక్స్ట్రా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఏజియో వాళ్ళు జనరల్గానే కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతారు యాక్చువల్ రేట్ కంటే. సో దాని మీద మనం కార్డ్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎలాగో తగ్గిస్తారు కాబట్టి అది వాళ్ళ ట్రిక్ అన్నమాట. సో మనకి కార్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే తగ్గుతుంది. సో ఏమన్నా కార్డ్స్ ఆఫర్స్ ఉన్నాయా అని మనం పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ బ్యాంక్ ఆఫర్ అని ఉంది. మొత్తం 6 బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏదైనా కానీ మనం అప్లై చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నాయి అంటే. సో ఒకటి వచ్చేసరికి గెట్ అప్ టు 100 పేటిఎం క్యాష్ బ్యాక్ అని ఉంది. సో ఒకటి 100 రూపీస్ పేటిఎం క్యాష్ బ్యాక్ వస్తుంది మనం పేటిఎం యూపీఐ నుంచి కనుక ట్రాన్సాక్షన్ చేసాము అంటే. ఇంకొకటి వచ్చేసరికి మొబికి క్యాష్ బ్యాక్ అన్న యాప్ నుంచి చేసాము అంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పింది. సో ఇలాగ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ 500, అది మనం 9,000 పైన బిల్ చేస్తే. సో ప్రెజెంట్ దీని మీద అయితే కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ లేవు, కానీ యాప్ రిలేటెడ్ ఆఫర్స్ ఉన్నాయి. ఏదర్ పేటిఎం యూపీఐ నుంచి మనము ట్రాన్సాక్షన్ చేసినా, లేదంటే మొబికి క్యాష్ బిక్ అనే యాప్ నుంచి చేసినా, సో ఇట్లా అన్నమాట. సో ఇవి చేసాము అంటే ఒక 100 రూపీస్, 500 రూపీస్ అలా తగ్గుతుంది అన్నమాట. ఇలా మనకు రిలేటెడ్ ఏమన్నా ఉంటే చూసుకొని
చేస్తే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో, మనకి యాప్‌లో అయితే ప్రెజెంట్ ఇంత కనిపిస్తుంది కాబట్టి, ఒకసారి బయట ఆఫ్‌లైన్ షాప్‌కి గూడా వెళ్లి చూడండి. 10 గ్రామ్స్ సిల్వర్ బార్ కాయిన్ మీరైతే ఎంతకిస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లలిత గాని, మలబార్, ఖజానా లేదంటే మీ దగ్గరలో ఉన్న లోకల్ షాప్‌లు, గోల్డ్ స్మిత్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! మీరు నమ్మకంగా ఎవరి దగ్గరికెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక 2, 3 షాప్స్ చూడండి. సో, వాళ్ళు సేమ్ 10 గ్రామ్స్ సిల్వర్ బార్ వాళ్ళు ఎంతకిస్తున్నారో కనుక్కోండి. సో, వాళ్ళు ఇస్తా అన్న దానికంటే ఇక్కడ మీకు తక్కువ రేట్ ఉంది అంటే తీసుకోండి యాప్‌లో ఎప్పుడైనా కానీ. ఏది ఇట్లా ఆఫర్స్ ఏమి మీకు అప్లై చేయడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు. ఆఫర్స్ అప్లై చేయడానికి కుదిరింది అంటే ఆన్‌లైన్‌లో ఆఫర్స్ అప్లై చేసి మీరు తీసుకోవచ్చు. సో, 10 గ్రామ్స్ దాని మీద అయితే కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ అయితే లేవు కానీ యాప్ రిలేటెడ్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 100 గ్రామ్స్ సిల్వర్ బారే తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మాత్రం కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేసుకోవాలి అంటే దీన్ని యాడ్ టు బ్యాగ్‌లోకి మనం ఫస్ట్ అయితే సెండ్ చేసుకోవాలి. యాడ్ టు బ్యాగ్‌లోకి సెండ్ చేసుకున్న తర్వాత పైన ఈ కార్ట్ ఉంది కదా! కార్ట్‌లోకి క్లిక్ అయితే మీకు ఇక్కడ అమౌంట్ కనిపిస్తది. సో, దీని కాస్ట్ మనకి ఇంత చూపిస్తుంది చూడండి. బ్యాగ్ టోటల్ ఇక్కడ పైకెళ్తే ఆర్డర్ డీటెయిల్స్‌లో 11,500 దాని మీద 290 ఇలా ఇక్కడ అప్లై కూపన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ ఉన్న దాని ప్రకారం ఈ 1% ఆఫ్ అయితే ఉంది. అంటే ఒక 100 రూపీస్ తగ్గి మనకి ఇట్లా ఇంత అమౌంట్‌కి అయితే వస్తదన్నమాట. ఇదేంటి నార్మల్ యాప్ వాళ్ళు పెట్టిన ఆఫర్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్స్ కాకుండా. సో, ఇలా ఈ ఆఫర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్స్ అడుగుతది. పేమెంట్స్ అని ఉంది కదా! ఇక్కడ 12 మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమన్నా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10% డిస్కౌంట్ 1000 రూపీస్ ఆన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్. సో, ఈరోజు కూడా ఆఫర్ ఉందన్నమాట దీని మీద. ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా యూజ్ చేసి మనం గనక ఈ బార్‌ని కొన్నాము అంటే మనకి 1000 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. అంటే అప్ టు 1000 రూపీస్ అంటే నాకు 950 రూపీస్ ఆఫ్ వచ్చింది కదా! అలాగా మీకు కూడా 900, 950 అలా ఆఫ్ రావచ్చనమాట. ఏది ఎవరైతే ట్రాన్సాక్షన్స్ అబోవ్ 3,999 చేస్తారో అలా అన్నమాట. సో, ఇలా డిఫరెంట్ కార్డ్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి ఏమన్నా మనం ట్రై చేయొచ్చు. సో, అలాంటి కార్డ్ ఏమైనా ఉందనుకోండి ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబరు, కార్డ్ నెంబరు, మంత్, ఇయర్ ఇవన్నీ మెన్షన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ పే 11,000 కనిపిస్తుంది కదా! కార్డ్ కనుక వ్యాలిడ్ కార్డ్ అయితే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ తగ్గి చూపిస్తది. ఏది 900 రూపీసో, 950 రూపీసో తగ్గి చూపిస్తది. అప్పుడు మీకు ఆఫర్‌కి వచ్చినట్టు అవుతదన్నమాట. సో, కార్డ్ మీద ఏజియో యాప్‌లో పర్టిక్యులర్‌గా కొనాలి అంటే ఇప్పుడు నేను చూపించినట్టు ఎయిదర్ ఇలా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. లేదు అంటే కొన్ని ఏజియో ఆఫర్సే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ధనవస్త్ర 100 రూపీస్ ఆఫ్ అట్లా ఉంటాయి. లేదంటే ఇందాక 10 గ్రామ్స్ కాయిన్‌కి చూసినట్టు యాప్ రిలేటెడ్ ఫోన్‌పే, యూపీఐ నుంచి చేయండి, మొబికి యాప్ నుంచి చేయండి. ఇట్లా ఆ యాప్ నుంచి చేశారు పేమెంట్ అంటే ఆఫర్ ఉంటదనమాట. ఇట్లాగా డిఫరెంట్ ఆఫర్స్ అప్లై అయితే ఉంటది. సో, మనకు ఆ ప్రాసెస్ తెలుసు, ఆ కార్డ్స్ ఉన్నాయి, లేదంటే మనం ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము అనుకుంటే మనకి ఈ వాల్యూ వస్తదనమాట. లేదు అంటే బయట రేట్ కంపేర్ చేసుకోండి, ఇక్కడ రేట్ కంపేర్ చేసుకోండి. మీకు ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడ పర్చేస్ చేయండి. లేదు అంటే బయట ఆఫ్‌లైన్‌లోనే చూసైనా తీసుకోవచ్చనమాట. సో, నాకైతే కరెక్ట్‌గానే రిసీవ్ అయింది. ఆల్రెడీ మీరు రిసీవ్ అయింది కూడా చూసారు కాబట్టి. వన్స్ మీరు ఆన్‌లైన్‌లో తీసుకున్నది ఏదైనా కానీ గోల్డ్ అయినా, సిల్వర్ అయినా వచ్చిన తర్వాత ఒకసారి ప్యూరిటీ టెస్ట్ కూడా చేయించుకోండి. ఎందుకైనా మంచిది. సో, అది అన్నమాట డీటెయిల్స్. సో, ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.